ఈరోజు మ్యాచ్ వైకోడలతో ఆడాము. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు మ్యాచ్ అయితే మ్యాచ్ అయితే మేము అనుకున్న విధంగానే జరగలేదు. వరుసగా విజయాలతో పోతా అంటే మాకైతే బ్రేక్ అయితే పడింది. కరబ్బా ఇంటికి వెళ్ళి అయితే వచ్చేసాడు మా టీంలోకి, మళ్ళీ కబ్యాక్ అయినాడు. ఫస్ట్ ఓవర్ వేసేదానికి అయితే చెప్పాలి అసలు సురేష్ అయితే వచ్చేసాడు. ఈ గోపన్న దాంట్లో అయితే వరుసగా బౌండరీలు అయితే వస్తూ ఉన్నాయి. బౌండరీలు వచ్చినా ఏమొచ్చినా కానీ నాది ఒకటే కాన్ఫిడెన్స్ వచ్చాడు గోపన్న. నెక్స్ట్ బాల్ వికెట్ అయితే తీసేసాడు గోపన్న అయితే. మనం ఓవర్లోనే బౌండరీస్ వచ్చిన తర్వాత మనం అదే ఓవర్లో వికెట్ తీస్తే ఎలా ఉంటుందంటే ఆ కిక్ వేరేలాగా ఉంటుంది. రాజేష్ అయితే గట్టిగా ప్రయత్నిస్తారు కానీ సరిగా అయితే పడలేదు ఈరోజు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వైకోట టీం వాళ్ళు అయితే బాగా ఆడుతున్నారు. వికెట్లు పడుతున్నా సరే కంబ్యాక్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి అయితే స్కోర్ అయితే ఎలా ఉన్నాయి పెడతాను చూసేయండి. మా వాళ్ళు ఆడిన వీడియోస్ అయితే తీయలేదు. మా వాళ్ళు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ మాకైతే పిచ్ అయితే అనుకూలించలేదు. మ్యాచ్ మా చేతిలో చేజారిపోయేటప్పుడు మేము ఏం ఆలోచిస్తామంటే రన్ రేట్ కాపాడేదానికి చూసుకుంటాము. ఎందుకంటే మేము వైకోటర్లు అయితే ఆల్అౌట్ చేసాము, కానీ మేము అదే పరిస్థితిలో మేమైతే ఎదుర్కోకూడదు. ఈ మ్యాచ్ అయితే మేము మొత్తానికి ఓడిపోయినా కానీ మాకైతే అదే పట్టుదల అదే కాన్ఫిడెన్స్ అయితే అలా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా కంబ్యాక్ అయితే ఇస్తాం మేము. ప్లీజ్ అబ్బా కొద్దిగా నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.